హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బోడుప్పల్లో ఉన్నానండి. బోడుప్పల్లో వెంకట్ సాయి నగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. అండ్ అదేవిధంగా ఇటువైపు కనిపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్. ఈ 25 ఫీట్ రోడ్కి సెకండ్ ఫీట్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తిగా వివరిస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. ఇది వచ్చేసి బిల్డర్ కట్టించినటువంటి ప్రాపర్టీ అండి. ఇక్కడ బిల్డర్ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మనకి బ్యానర్ పైన ఉన్నటువంటి నెంబర్ ఉందో అది సేమ్ నెంబర్ మీకు వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అండ్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 117 గజాల్లో మున్సిపల్ పర్మిషన్ తీసుకొని వెస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 1.5 ఫీట్ హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయడం జరిగిందండి. మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాము. చాలా క్వాలిటీగా స్టాండర్డ్ గా చేయించినటువంటి గేట్ మీరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకు ఒక మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. మంచిగా డిజైన్ తోటి సీలింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి వుడెన్ చౌకోట్ తోటి అండ్ వుడెన్ డోర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుందండి ఎంత మంచి కార్వింగ్ చేయించారన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హార్డ్వేర్ కూడా చూస్తున్నారు వీడియోలో. మంచి క్వాలిటీ హార్డ్వేర్ వాడడం జరిగింది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ వాలుకున్నటువంటి టైల్స్ చూస్తున్నారండి. గోల్డెన్ పట్టి తోటి మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అదేవిధంగా మనకి ఇంటికి ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కట్టించినటువంటి హౌస్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి పిల్లర్ కూడా మనకి ఇక్కడ టైల్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న వాళ్ళు ఇక్కడ వాడుకోవడానికి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ వాష్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మెట్ల పైన చూసినట్లయితే మనకి 3.5 ఫీట్ల మెట్లు ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైల్ ప్రొవైడ్ చేశారు. చూసినట్లయితే మనకి 3.5 ఫీట్ మెట్ల పైన మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ అదే విధంగా వీడియోలో మీరు క్లియర్ గా చూడవచ్చండి. ఇంటికి సంబంధించినటువంటి మీటర్ మీకు చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ వచ్చేసిందండి. అండ్ అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. రెడీ టు ఆక్యుపై పొజిషన్ లో ఉందండి. చాలా మంచి లొకేషన్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఇంటి ధర మరొకసారి చెప్పడం జరుగుతుంది. 82 లక్షలు చెప్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్ గా మనం ఇల్లు గురించి చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి గ్లాసీ ఫినిషింగ్ ఉన్నటువంటి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా డిజైన్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి మీకు యూపీవీసీ విండో చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ కూడా చూస్తున్నారండి. అండ్ అదే విధంగా వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. హాల్లో చూసినట్లయితే మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. పెద్ద సైజ్ టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ లో చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా ఎల్ సైజ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి బయట వైపు వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా మనకి సెట్ బ్యాక్ బయటికి వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. ఇప్పుడు వీడియోలో మీకు సెట్ బ్యాక్ అనేది క్లియర్ గా చూపిస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సఫిషియెంట్ గా ఎడిషనల్ గా మనకి సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ లో వచ్చేసి మనకి 9 ఫీట్ వరకు టైల్స్ ఇచ్చారు. వాష్రూమ్ లోపల వచ్చేసి మనకి లోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నామండి. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తామండి. వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాను వీడియోలో. అండ్ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్లోరింగ్ అనేది వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ వచ్చేసి ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి వుడెన్ వర్క్ చేయించుకోవడానికి లేదా బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్లు ఇచ్చారు. పైన వచ్చేసి మనకి సజ్జ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్ లో కొంత సామాన్ ఉందండి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి టైల్స్ వేయడం జరిగింది. అండ్
వాటర్ ప్రూఫ్ డోర్ వేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనే వీడియోలో కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ చూపిస్తున్నాను వీడియోలో. అండ్ అదే విధంగా డోర్ చూపిస్తున్నామండి. మంచి క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి మంచి సైజ్ బెడ్ వేసుకునే విధంగా ఇక్కడ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ పర్పస్ లో ఇక్కడ వచ్చేసి ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి మంచి షెల్ఫ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా సజ్జ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి బోర్ చూపిస్తున్నాము. అండ్ బోర్కు సంబంధించిన స్టార్టర్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ స్టోరేజ్ అంటే సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి వాటర్ కనెక్షన్ చూడవచ్చు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. వీడియోలో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు చాలా మంది మా ఛానల్ ని విజిట్ అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చి ఇక్కడ గమనించినట్లయితే కాలనీ అంతా వెల్ డెవలప్ అయిపోయిందండి. చాలా బాగుంది. ఇది కాలనీ పేరు వచ్చేసి వెంకట సాయి నగర్ కాలనీ. చెంగిచెర్ల టు బోడుపల్ కనెక్టివిటీ రోడ్ కి 200 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. దీని ధర వచ్చేసి మనకి 82 లక్షలు చెప్తున్నారండి. స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. సో ఇక్కడ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి చాలా మంచి లొకేషన్ లో ఉంటుందండి. వెల్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంది. నియర్ బై వచ్చేసి మనకి స్కూల్స్, హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి, సూపర్ మార్కెట్స్ కి. సో కాబట్టేసి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. బిల్డర్ నెంబర్ మేము స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైస్ వచ్చేసి మనకి 82 లాక్స్ చెప్తున్నారండి. కొత్త వాళ్ళు చాలా మంది మా ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.